హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఆద్య ముచ్చట్లు'. మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఆర్టీసీ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము వెన్నెలది. అది మేము www.apsrtconline.inలో బుక్ చేసుకున్నాము. వెబ్‌సైట్ అది. బస్సు రాగానే బోర్డింగ్ పాస్ దగ్గరనే మన లగేజ్ అంతా ఇస్తే వాళ్ళు కిందంతా సెట్ చేసేస్తున్నారు ఫస్టే. లగేజ్ స్టోరేజ్ మొత్తం బస్సు కిందనే. లోపలికి లగేజ్ అలో లేదు. మనం ఓన్లీ క్యాబిన్ లగేజ్ ఒకటే తీసుకెళ్ళొచ్చు. అది హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవేమన్నా ఉంటే తీసుకెళ్ళొచ్చు. ఇది బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక సైడ్ 2+1 ఉన్నాయి సీట్స్. ఇంకొక సైడ్ ఓన్లీ 1 సింగిల్ బెడ్. ఇంకొక సైడ్ 2+1 ఉండొచ్చు. 2+1 అంటే 2 పెద్దవాళ్ళు, ఒక చిన్నవాళ్ళు పడతారంతే. బస్‌లో మనకి కొంచెం క్యాబిన్ ఏరియా చిన్నగానే ఉంది. సరిగ్గా కూర్చోడానికి రావట్లే. ఓన్లీ స్లీపర్ అంటే స్లీపర్ మాత్రమే. పడుకోవడానికే పనిచేస్తుంది. కూర్చుంటే మనకి హైట్ పైన తగులుతుంది. వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ అదంతా ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీస్ ఉన్నాయి. ఏసీస్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఛార్జింగ్ మనం చెప్తేనే వాళ్ళు ఆన్ చేస్తున్నారు. అలానే ఒక ర్యాక్ ఇచ్చారు. వాటర్ బాటిల్ కోసం ప్లస్ మనం చిన్న లగేజ్ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్ ఏవన్నా క్యారీ చేస్తాం గదా! అవి పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్ ఇచ్చారు. ఆ ర్యాక్‌లోనే అన్నీ పెట్టుకోవచ్చు. ఇది ఫోన్ హోల్డర్. ఇది చాలా పాత బస్ అండి. లైట్స్ కూడా ఏం వర్క్ చేస్తలేదు. అండ్ ఈ ఫోన్ హోల్డర్స్ కూడా సగం విరిగిపోయే ఉన్నాయి. బస్ మాత్రం చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇది పాత బస్ కాబట్టి అలాంటివన్నీ ఆఫ్‌కోర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే మేము ఎక్కగానే మాకు వాటర్ బాటిల్స్ వాళ్ళు ఇవ్వలేదండి. కొంచెం హాఫ్ జర్నీ అయిన తర్వాత అప్పుడు వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. అది గూడా మనకి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్సే ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా జర్నీ చేసేవాళ్ళుంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాటర్ బాటిల్స్ పక్కా క్యారీ చేయండి. నెక్స్ట్ ఏసీ. ఏసీ గూడా మనం ఆఫ్ ఆర్ ఆన్ రెండిట్లో ఏదో ఒకటే జేసుకోవాలి. ఎందుకంటే అవి సెట్ జేసేలాగా లేవు. డైరెక్ట్ ఆన్ అన్నా చేసుకోవాలి లేదా ఆఫ్ అన్నా జేసేసుకోవాలి అంతే. మెయిన్‌గా నేను చెప్పాలి అనుకున్నదేంటి అంటే ఫుడ్డండి. ఫుడ్ మాకు నైట్ డిన్నర్ 11:15కి ఆపారు. మనం ఇంట్లోనే మంచిగా తినేసెళ్ళాలి. ఎందుకంటే 15 మినిట్సే టైమ్ ఇస్తున్నారు ఆపిన దగ్గర గూడా వాళ్ళు. ఆ 15 మినిట్స్‌లోనే కంప్లీట్ జేసి ఎళ్ళిపోవాలి మళ్ళీ మనం బస్‌లోకి. చాలా వరకైతే అసలు దిగలేదు. ఓన్లీ వాష్‌రూమ్స్‌కే దిగి మళ్ళీ ఎక్కేశారు బస్సు. మాకు తెలీక మేము దిగి చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎక్కాము. అండ్ కర్టన్స్ బావున్నాయి. అండ్ కింద బెడ్‌షీట్ గూడా నీట్‌గా ఉంది. మేమింకా ఎంజీబీఎస్ బస్ స్టాప్‌కి వెళ్ళిన తర్వాత మాకు వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్‌వి ఆన్ చేశారప్పుడు. అండ్ పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. నైట్ జర్నీ కాబట్టి అన్నీ ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించింది. కనీసం ఆ లైట్స్ కూడా పనిచేయట్లేవు. ఎంత ఆన్ చేద్దామన్నా. అండ్ ఇవి కప్పుకోవడానికిచ్చారు. అవి గూడా చాలా థిన్‌గా ఉన్నాయి. 2 ఇచ్చారు. అది 2 టికెట్స్‌కి 2 ఇచ్చారు. లాస్ట్‌కి ఇవే పిల్లోస్‌లాగా పెట్టుకొని పడుకోవాల్సొచ్చిందింక మాకు. నెక్స్ట్ మేము తిరుపతి టు హైదరాబాద్ వచ్చేటప్పుడు వేమూరి కావేరి బస్సు బుక్ చేసుకున్నాము. అదైతే చాలా బావుంది. నీట్‌గా లోపల ఇంటీరియర్ గాని చాలా బావుంది బస్సు. అది నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. అది కూడా సేమ్ స్లీపర్ బస్సే. కానీ చాలా మెయింటెనెన్స్. ప్రైజెస్ కూడా సేమే పడ్డాయి దానికి దీనికి. 1700 పడ్డాయి. కానీ తెలియక ఇది బుక్ చేసుకున్నాము. బట్ ఓకే. డ్రైవర్ అదంతా స్మూత్‌గానే ఎళ్ళాడు. అంతా బానే ఉంది. కానీ ఇంకొంచెం మార్పులు చేస్తే బావుండు అనిపించిందంతే. నెక్స్ట్ ఇది మాకు తిరుపతి బస్ స్టాప్‌లో దింపేసాడింకా. మార్నింగ్ 7 అలా అయింది. ఈవినింగ్ 7కి ఎక్కాము మేము. మార్నింగ్ 7కి అక్కడ దింపేసాడు. తిరుపతి నుంచి తిరుమలకి మళ్ళీ ఆర్టీసీ బస్‌లోనే వెళ్ళాము. ఆ బస్సుకి బస్ స్టాప్‌లోనే టికెట్స్ ఇస్తున్నారు. తిరుపతి బస్ స్టాప్‌లో. తిరుపతి బస్ స్టాప్‌లో తీసుకొని టికెట్స్ బస్ ఎక్కి తిరుమలకి వెళ్ళిపోయామింకా. ఇదండి వెన్నెల బస్ టూర్ మొత్తం. క్లియర్‌గా చూపించాను అని అనుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వ్లాగ్ తిరుమలలో సైట్ సీయింగ్ గూడా చేశాను. తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.